రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మా డైలీ రొటీన్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది కదండి. ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మా అబ్బాయిని స్కూల్కి లేపడానికి పాటలు అనమాట ఇవి. యాక్చువల్గా అయితే డైలీ 9 కండి స్కూలు, అయితే 8:30కి లెగిచేవాడు అనమాట. కానీ ఈరోజు 7:30కే స్కూల్కి రమ్మన్నారనమాట అండి. ఎందుకో మీకు ముందు తెలుస్తుంది అనమాట ఈ వీడియోలో అని. సో అలాగే ఈరోజు ఏంటంటే మా రిషిని ఇప్పుడు స్కూల్కి దేబెట్టేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఉంది కదండి, చిన్న షాపింగ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అలాగే మా ఆయనకి అయితే నేను మ్యాక్బుక్ అయితే కొన్నానండి బర్త్డే గిఫ్ట్ కింద. బర్త్డే వచ్చే మంత్లో అయినా సరే ఈ ఒక మంత్ ముందే కొనేసాను అనమాట. సో ఆయనకి అది ఇచ్చి ఓపెనింగ్ చేపిస్తాను. అంటే కొన్నట్టు తెలుసు కానీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేస్తారనమాట అండి. ఈరోజు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాము. నేనైతే స్నానం చేసే అంటున్నానని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి అంటుకుపోయాడు అనమాట అండి. రిషి ఇగో హాయ్ చెప్పు వీడియోలో. స్నానం చేయవా మరి? డ్రైర్ ఉంచుకో పర్లే ఉంచుకో. సో ఇంత ముందు చేసేవాడు కదండి బ్రష్, ఇప్పుడు ఈ మధ్యలో చేస్తాను అనమాట. నేను చేసుకోవాలంటేనే ఇయ్యాను బుద్ధి వచ్చిందండి. నేనే నేర్పించానండి ఎలా చేసుకోవాలో. రిషి నా పేరేంటి చెప్పు నువ్వు. నీకు ఎవరు స్నానం చేసినారో చెప్పు మరి, వీడియోలో చూపించకూడదు, నోటితో చెప్పు. నాన్న పేరేంటి? అయ్యప్ప అంటండి. సో చాలా మందికి పూర్తి పేరు తెలియదు కదండి. ఈయన పేరైతే అయ్యప్ప ధర్మారెడ్డి అనమాట. సో రిషిని అయితే మొత్తం ఆయనే రెడీ చేశారండి. తర్వాత మేమిద్దరం కూడా ఫ్రెష్ అయిపోయాము. యాక్చువల్గా అయితే వీలైతే ఆయన దింపుతారు, లేదంటే నేను దింపుతానండి. కానీ ఈరోజు ఇద్దరం కలిసి తీసుకెళ్దాం అనుకున్నాము. మా రిషికి అయితే ట్రాక్టర్లు అంటే చాలా పిచ్చండి. మేము రెడీ అయ్యేలోపు వాళ్ళ నాన్నగారు అయితే ట్రాక్టర్ల మీద ఆడిస్తున్నారు. ఈ పిచ్చితోటే ఈరోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి. వ్లాగ్ అయితే చాలా సరదాగా చేద్దాము అనుకున్నాము, కానీ చివరికి వచ్చేసరికి ఇంకా చెప్పలేనమాట, మీరు ముందు చూస్తారు. సో అలా బయలుదేరి వెళ్ళిపోయామండి. కానీ స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత వాడు కొంచెం డల్గా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఎనర్జీగానే ఉంటాడు. అలాగే దారిలో అయితే పచ్చని పొలాలు చెట్లతో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న వీడియో అయితే తీసామన్నమాట. అదే స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో అయితే చాలా పేజీ పెట్టేసేవాడండి. అస్సలు మమ్మల్ని వదిలి ఉండేవాడు కాదు. ఒక 10 days వెళ్ళిన తర్వాత అలవాటు అయింది. ఈరోజు స్కూల్లో అయితే ఇండిపెండెన్స్ డే అండి. హాయ్ అండి, మనందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, కార్లు అవి కొనుక్కోవాలని. కానీ మీకు వచ్చిన శాలరీతో జస్ట్ బేసిక్ నీడ్స్ అయితేనే కంప్లీట్ అవుతాయి కదండి. సో దాని గురించే మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఇంక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే యాప్ గురించి అయితే చెప్పబోతున్నానండి. అదే పాకెట్ బ్రోకర్ అనమాట. పాకెట్ బ్రోకర్ లో ట్రేడింగ్ సిగ్నల్స్, ఇండికేటర్స్, అలాగే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ నుంచి కాపీ ట్రేడ్ చేసుకునే ట్రేడింగ్ ఫంక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అలాగే ఇందులో 130కి పైగా అసెట్స్ ఉంటాయి. అందులో మీరు ట్రేడ్ చేసుకుంటూ 92% అయితే లాభాలు పొందవచ్చండి. అలాగే థ్యాంక్స్ టు పాకెట్ బ్రోకర్ అండి మల్టీ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసినందుకు. ఇందులో జస్ట్ 30 seconds లోనే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇందులో జరిగే డైలీ టోర్నమెంట్స్ లో ఫ్రీ పార్టిసిపేషన్ చేసి $250 ప్రైజ్ పూల్ కూడా గెలుచుకోవచ్చండి. సో థ్యాంక్స్ టు పాకెట్ బ్రోకర్ అన్నమాట అండి. నేనైతే నా ఫండ్స్ గురించి ఎటువంటి దిగులు చెందక్కర్లేదు, నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందండి. అలాగే నాకు నా ఫండ్స్ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఒక్క క్లిక్ తోనే ఎటువంటి కమిషన్ పే చేయకుండానే విత్ డ్రా కూడా చేసుకోవచ్చండి. సో పాకెట్ బ్రోకర్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లోనే అలాగే కామెంట్ లోనే ఇచ్చానండి. ఇప్పుడే మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. అలాగే నా ప్రోమో కోడ్ కనుక వాడితే మీకు 100% అడిషనల్ బోనస్ మీ ఫస్ట్ డిపాజిట్ పై వస్తుంది. అలాగే ఏ స్కూల్ వేసారని చాలా మంది అడిగారండి. ఈ స్కూల్ అయితే మా ఊరికి ఒక 2 kilometers ఉంటుంది. అంటే మా ఊరు పక్కన గన్రేడ్ అనే ఊర్లో వెంకీ ప్లే స్కూల్లో అయితే జాయిన్ చేసామండి. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. అందరికీ వైట్ డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారండి. బాయ్స్కి అయితే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ అనమాట. గర్ల్స్కి అయితే వైట్ ఫ్రాక్స్ అండి. అందరూ కూడా భలే క్యూట్గా అయితే రెడీ అయ్యారనమాట. ఇవన్నీ చూసేసరికి నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు అయితే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి కొత్త డ్రెస్ వేసుకుని జుట్టు దువ్వుకొని స్కూల్కి అయితే జెండా పట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళము. ఈ స్కూల్ మేడం అయితే ఈవిడే అనమాట అండి. చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. నీకు నేను ఎంత ఇష్టం చెప్పు? ఎక్కువ ఇష్టమా? నన్ను పెంచుకుంటావా నువ్వు? నన్ను పెంచుకుంటుందంటండి. పెంచుకుంటావా చెప్పు, ఇక్కడ చెప్పేళ్ళకి తీసుకెళ్ళిపోతావు మీ ఇంటికి. సో ఈరోజు టిఫిన్ కి అయితే బజ్జీలు వేసానండి. రిషిని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాము. టిఫిన్ చేయాలని చెప్పి వచ్చేసి అనమాట. సో ఇప్పుడు ఈయన టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తారండి. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సో ఇప్పుడు టైం అయితే బజ్జీలు వేసి తినేసారు
వచ్చేసరికి 9:15 అయిపోయిందండి. మళ్ళీ 10కి వెళ్ళి రిషిని తీసుకొచ్చేయాలన్నమాట. యాక్చువల్గా రిషి స్కూల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 3 అండి. కాకపోతే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సో దాని గురించి అయితే 7 to 10 అన్నారు. ఆల్రెడీ 9:15 అయిందనమాట. నేను వచ్చి బజ్జీలు వేసి ఇంక ఇచ్చేసరికి 9:15 అయింది. సో చెప్పాను కదండి మ్యాక్బుక్ ప్రో కొన్నానని చెప్పి, ఇదే అనమాట మ్యాక్బుక్ ప్రో. సో ఇన్ బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ 15 అండి, కానీ ఒక మంత్ ముందే గిఫ్ట్ అయితే ఇచ్చేసాను అనమాట నేను. సో ఇంచైతే ఓపెన్ చేపిద్దాము. ఇది వచ్చేసి మ్యాక్బుక్ ప్రో M3 ప్రో అనమాట అండి. అలాగే 18 GB ర్యామ్, 512 GB SSD అనమాట అండి. సో 14 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో అనమాట. అంటే మనకి ఎక్కువ ఎడిటింగ్ పనే ఉంటుంది కదా అని చెప్పి 18 GB ర్యామ్ అయితే తీసుకున్నాం అనమాట. 512 GB SSD తీసుకున్నాము. దాంతో పాటు మౌస్ కూడా కొన్నానండి యాపిల్ది. సో మౌస్ అది చాలా క్యూట్ గా చిన్న స్మాల్ గా భలే ఉందండి. సో అప్పుడు మ్యాక్బుక్ అయితే తీయబోతున్నాం అండి. గిఫ్ట్ ఏంకండి, కానీ యూజ్ చేసేది నేను అనమాట. నాకు యూజ్ అయ్యేటట్టు కూడా కొనుక్కున్నాను అనమాట అండి. చింపెత్తున్నావు ఎందుకు అలా? అయ్యో స్టిక్కర్ అయినా స్లోగా తీయి. సో చూసారా ఎంత బాగుందో. ఇంకేంటంటే అండి, నార్మల్ ల్యాప్టాప్స్ కి అయితే పెద్ద పెద్ద ఛార్జింగ్ వైర్స్ ఇంత లావు, దానికి ఏంటది అడాప్టర్స్, అవి ఇంత లావు అలా ఉంటాయి. ఇందులో అయితే ఛార్జ్ అయితే ఎలా ఇచ్చిందండి, జస్ట్ వైర్ వచ్చిందండి, చాలా సింపుల్ గా వచ్చింది. సో ఇందులో అయితే నోట్స్ ఉన్నాయండి, అదే యాపిల్ లోగో, ఇలా కొన్ని పేపర్లు ఇచ్చారండి. సో మన మ్యాక్బుక్ అయితే ఇదండి ప్రో. బ్లాక్ తీసావా? ఇందులో ప్రోలో ఈ కలర్ ఒకటిని ఇంకొక కలర్ ఒకటి ఉందండి. అదైతే అంటే మన హ్యాండ్ పెడితేనే హ్యాండ్ ప్రింట్స్ బాగా పడిపోతున్నాయి అంటే బ్లాకే తీసాను అనమాట. జస్ట్ 2 కలర్స్ ఉన్నాయండి ఇందులో. యాపిల్ లోగో వచ్చిందండి ఫస్ట్. ఇదేంటంటే అండి, వేరే ల్యాప్టాప్స్ నార్మల్ వేరే కంపెనీ అయితే చాలా త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది కదండి, మనం ఛార్జింగ్ పెడుతూనే దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదైతే ఎన్ని అవర్స్, సో ఛార్జింగ్ కూడా 18 hours వస్తుంది అంటండి. ఏ ల్యాప్టాప్ కూడా అంత రాదు కదా, సో అది కూడా బాగా ఉంటుందంటండి. చూడాలి మనం వాడే కొద్దీ అప్పుడు మనకి కూడా తెలుస్తూ ఉంటది అనమాట అండి. సో ఇందైతే యాప్స్ ఇన్స్టాలేషన్ చేస్తాను, ఒకసారి ఆగండి. A few moments later. సో యాప్స్ అయితే ఇన్స్టాలేషన్ చేశాను అండి. సో మేము ఎక్కువగా వీడియోస్ ఎడిటింగ్ కి వాడే యాప్స్ చాలా మంది అడుగుతున్నారండి. అడాబ్ ప్రీమియం ప్రో అంటే కొంచెం మంది క్రాక్ వర్షన్స్ వాడతారు, మేము కూడా మొన్నటిదాకా విండోస్ లో క్రాక్ వర్షన్స్ వాడానండి. కానీ ఈసారి అయితే మ్యాక్బుక్ గురించి బై చేసాను అండి, అడాబ్ ప్రీమియం ప్రో. ఫోటోషాప్ కూడా బై చేసాను అండి. సో ఫొటోస్ అదే తమ్మెల్స్ కూడా అయితే అడాబ్ ప్రీమియం ప్రో వాడతాము. ప్రీమియం ప్రో కాదు, ఫోటోషాప్, అదే ఫోటోషాప్ వాడతామండి. సో వీడియో ఎడిటింగ్ అయితే అడాబ్ ప్రీమియం ప్రో వాడతామన్నమాట. ఇప్పుడే మేము యాప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత విండోస్ కి దీనికి క్వాలిటీ చూసామండి. క్వాలిటీ విషయానికి వస్తే మేము ఫుల్ గా సాటిస్ఫాక్షన్ అయ్యామన్నమాట. సో ఇది లిక్విడ్ రెటినా డిస్ప్లే అంటున్నది, అంటే కొంచెం కంటి చూపు తేడా ఉన్న వాళ్ళకి కూడా ఇది మ్యాక్బుక్ అదే రెటినా డిస్ప్లే చాలా క్లియర్ గా అందమంటుంది, స్పష్టంగా లెటర్స్ అన్ని కూడా. సో విండోస్ అందంటే విండోస్ అలానే కాదండి, కానీ చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ అయితే చాలా బాగుందండి. కలర్స్ కూడా దాని కలర్ ఏంటో ఎగ్జాక్ట్ చూపిస్తుంది అనమాట విండోస్ లో కన్నా. సో రిషిని తీసుకురావడానికి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట అండి. అంటే చెప్పాం కదండి ఈరోజు 10కే క్లోజ్ అని, కాకపోతే 10:30 అయిపోయింది అనమాట. రమ్మని కాల్ చేశారు, అందుకే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో బ్యాగ్ లో వీడికి ఏదో గిఫ్ట్ ఏదో ఇచ్చారండి, చిన్న బాక్స్ లాంటిది. ఏంటిది బాక్స్ ఇచ్చినట్టున్నారండి, నన్ను కూడా క్లియర్ గా చూడనివ్వలేదు, దాచేసుకుంటాడట, అస్సలు తీరివ్వట్లేదు. ఇక్కడ నా చెవు ఆసిపోతుంది అంటున్నావు, చెవు ఉంటుందా పోతుందా ఏం లేదు ఫ్యూచర్ కి. మరి గట్టిగా మాట్లాడాలా వినిపించట్లేదు.
స్కూల్ నుంచి అయితే బయలుదేరిపోయామండి. వేరే స్కూల్ పిల్లల్ని కూడా అప్పుడే వదిలేసినట్టున్నారు. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. ఇద్దరం అయితే కొబ్బరి బొండాలు అయితే తాగేసాము. అలాగే తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం కదా, చాలా హ్యాపీగా చేసుకుందాం ప్రశాంతంగా అని చెప్పి ఫ్రూట్స్ కొనడానికి అయితే తీసుకెళ్ళామండి. ఎప్పుడు మేము ఈ తమ్ముడు షాప్లోనే కొనుక్కుంటాం అనమాట. అందుకే నేనే కవర్లో వేసుకున్నాను. తర్వాత జాకెట్ ముక్క అది కూడా కావాల్సి తీసుకున్నాను. ఇదే నేను చదివిన స్కూల్ అండి. చిన్నప్పుడు నేను ఇక్కడే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు దాని పక్కనున్న షాప్లో వరలక్ష్మి వ్రతానికి పూలు కొనుక్కుంటున్నాను అనమాట. మా వాడు కూడా అలా ఎండ్లోనే చూస్తూ ఉన్నాడండి. అప్పటి వరకు కూడా వాడు అంతా చాలా బాగున్నాడు. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అండి స్కూల్లో అనమాట. గిఫ్ట్ ఇచ్చారంట. ఇప్పుడు వరకు బ్యాగ్ అయితే మా చేతికి కూడా ఇవ్వలేదు అనమాట అండి. ఇప్పుడే వాడు తీసుకుంటున్నాడు. ఏమిచ్చారు చూపించా మాకు. రిషి షర్ట్కి ఫ్లాగ్ ఇచ్చారా? బాగుందిరా. ఏంటిది? ఎందుకు ఇది బొమ్మ? అది ఒక టిఫిన్ బాక్స్ అయితే ఇచ్చారండి. బాగుంది కలర్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? చాకీ ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. చాక్లెట్ నాకే రిషి. రిషి చాకీ నాకు. చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ రిషి గారికి. ఇందులో ఇంకా ఏదో ఉంది చూపించిన మూత తీసి. పొద్దున్న నుంచి తిరిగి అయితే చాలా అలసిపోయానండి. కానీ వంటలు తిండాలి అయితే తప్పవు కదా. అందుకే లంచ్కి అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే వండుదాం అనుకున్నానండి. ఆయన కూడా అలసిపోయాను, ఇంకా చికెన్ తెచ్చి ఓపిక లేదు అంటే మొన్న ఎప్పుడో తెచ్చుకున్న ఇంట్లో పన్నీర్ ఉంది. అందుకనే బగారా రైస్ ప్లస్ పన్నీర్ కర్రీ అయితే ఇంట్లో వండేసానండి. అదేంటి బగారా రైస్ అని చెప్పి వెజిటేబుల్స్ వేసాను అనుకుంటున్నారండి. యాక్చువల్గా బగారా రైస్లో వెజిటేబుల్స్ వేసుకోరండి. కాకపోతే ఒకసారి మా హస్బెండ్కి వెజ్జెస్ ఎక్కువ ఉంటే ఇష్టం కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను. అప్పటి నుంచి ఇలానే నచ్చిందట. అప్పటి నుంచి కూడా ఇంక ఇలానే వండమంటున్నారని చెప్పి ఇలానే వండాను అనమాట అండి. మీకు ఈ రెసిపీస్ కనుక కర్రీ తిని ఎలా ఉందో చెప్తామండి. అదేదైతే రెస్టారెంట్ స్టైల్లో మామూలుగా ఉండదండి. రివ్యూస్ ఇస్తున్నారండి ఇంట్లో కూడా. కానీ ఏదేమైనా బాగుంది బాగాలేదని కరెక్ట్గా చెప్తారండి. నేను ఏదో ఫీల్ అవుతానని చెప్పి బాగుందని అయితే అస్సలు చెప్పరు. అది ఎలా ఉంటే అలా ఖచ్చితంగా చెప్పేస్తారు అంతే. యాక్చువల్గా నాకు బగారా రైస్ కూడా ఇష్టం అండి పెద్ద చేసే వంటల్లో. బాగుందండి, కానీ లైట్గా కొంచెం సాల్ట్ ఎక్కువైంది. బాగుంది అంటే నేను కొంచెం సాల్ట్ తక్కువ తింటానండి. మాకైతే సరిపోద్ది. ఆయన కొంచెం తక్కువ తినే వల్ల ఆయన కొద్దిగా ఎక్కువైంది. సరిపోయింది కొంచెం. సో ఎక్కువ చాలా మంది బిర్యానీస్ ఇష్టపడతారండి. అమ్మాయి బగారా రైస్ కూడా ఎంత ఇష్టం అండి. నాలా బగారా రైస్ ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి ఇష్టంగా. సో లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. దాని తర్వాత పూజకు కావాల్సిన పత్రులు కోసుకోవడానికి అయితే మా ఎదురుగుండానే తోట ఉంటుంది కదండి బాబాయ్ వాళ్ళది, అక్కడికైతే వచ్చామండి. ఇలా ఆ రోజు సాయంత్రం వరకు అయితే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. మా రిషి కూడా చాలా ఆడుతూ పాడుతూనే తిరిగేశాడండి. ఆ తర్వాత అయితే మా అత్తయ్య గారు నేను ఇంట్లో పూజకు కావాల్సిన పనులు అయితే చేసుకుంటున్నామండి. మా మావయ్య గారు అయితే వెనకాల కొబ్బరికాయలు తేవడానికి వెళ్తే మా రిషి కూడా ఆయన కూడా వెళ్ళిపోయారనమాట. అక్కడ అయితే స్కార్పియన్ కుట్టేసిందండి, అదే కప్పతేలు అయితే కుట్టేసింది అనమాట. ఇంక వెంటనే గట్టిగా అరిచేసి ఏడ్చేసాడండి. బుర్ర కొట్టుకుని అయితే ఏడ్చేశాడు. ఎందుకంటే పెద్దవాళ్ళకే చాలా గట్టిగా నొప్పి వస్తుందంట కదండి. అందులోనే చిన్నపిల్లలకి కొడితే చాలా డేంజర్ అనమాట అండి. ఇంకా మాకు ఆ టైంలో అయితే చాలా టెన్షన్ వచ్చేసింది. ఆ టెన్షన్లోనే మెడికల్ షాప్కి అయితే తీసుకెళ్ళిపోయామండి. వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే కలకత్తా ఇన్సిడెంట్ జరిగింది కదండి, దాని గురించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఆపేసామన్నారండి. కాకపోతే చిన్నపిల్లోడు కదా అని చెప్పి బేసిక్ ట్రీట్మెంట్ అయితే చేశారండి. దానివల్ల అయితే నొప్పి తగ్గి కొంచెం ఉన్నాడనమాట. వెంటనే అనపర్తి పిల్లల డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయామండి. వాళ్ళైతే అక్కడ అవ్వదు, మీరు కాకినాడ తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇలా తేలు కుడితే అబ్జర్వేషన్లో ఉంచాలి, ఐసీయూలోనే ఉంచాలి, 6 hours తర్వాత ఏమిటనేది తెలుస్తుంది అన్నారు. ఇంకా వెంటనే అయితే మళ్ళీ కాకినాడ వచ్చామండి. మా ఊరి నుంచి అనపర్తి అయితే ఒక 20 kilometers అలా 15 kilometers ఉంటుంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ అంత దూరం నుంచి మావిడాడు వచ్చి మావిడాడి నుంచి అయితే కాకినాడ ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళామో నాకు ధర్మాకే తెలియదండి. అంత ఫాస్ట్గా ధర్మ అయితే బైక్ డ్రైవ్ చేసి తీసుకెళ్లారండి. ఆ రోజు నైట్ మొత్తం ఐసీయూలో పెట్టి మానిటర్ చేశారండి. నేనైనా ఒక అరగంట పడుకున్నాను, కానీ ధర్మ అయితే ఒక్క అరగంట కూడా పడుకోలేదన్నమాట అండి. సో తర్వాత రోజు అంతా బాగానే ఉందని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడండి. ఇంటికైతే వచ్చేసాము.